నీ యొక్క జీవితం అనే నావను ముందుకు కొనసాగించలేక ఏ రీతిగా కష్టపడుతున్నావో, నీ కుటుంబం నిమిత్తమైన ఎంత కష్టపడుతున్నావో, రీతిగా యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ఎక్కడున్నా నిన్ను జలాలకు సరిహద్దులు వేసిన సర్వాధికారి అయిన దేవాది దేవుడు, సముద్రమును నోటి మాట చేత కలుగజేసిన గొప్ప దేవుడు అధికారంగా సముద్ర జలాల మీద అడుగులు వేస్తూ వారి మధ్యకు వస్తున్నాడు. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 10 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, బస్టాండ్ సమీపాన. ఈ ఆరాధనలో దేవుని సేవకులమైన మేము, అనగా ప్రవక్త పాల్ పృథ్వీ మరియు సుజాత పృథ్వీ దేవుని వాక్యాన్ని అందించడానికి వస్తున్నారు. కనుక ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. ఇప్పటికే అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని దేవుని యొక్క వాక్యం చేత తాకబడ్డారు. కుంటి వారు నడుస్తున్నారు. చీకటి శక్తులు, భయంకరమైనటువంటి దురాత్మల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు. మీరు కూడా రండి, అద్భుతాలు పొందుకోండి. ఏప్రిల్ 9 ఖమ్మం కృష్ణ ఫంక్షన్ హాల్. బైబిల్ గ్రంథంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు దేవుడు ఆ రోజున ఆ దినాలలో మరి మన పూర్వీకులకు, మన పితరులకు దేవుడు వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు. మరి చాలామంది అనుకునేది ఏంటంటే, ఆ కాలంలో అప్పుడున్న ప్రజలకే ఆ వాగ్దానాలు ఇచ్చాడు, మరి మనకు సంబంధించినవి కాదేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా, దేవుని పిల్లలమైన ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాల్లో మరి మన పూర్వీకులకే కాదు, మరి ఈ దినాల్లో మనకి కూడా దేవుడు ఈ వాగ్దానాలను ఇచ్చి మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు, మనల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వాగ్దానం అంటే ఇది ఎవరు చేసిన వాగ్దానం అంటే దేవుడు చేసిన వాగ్దానం. హల్లెలూయా. ఒక మనిషి కాదండి మీతో చేసేది వాగ్దానం. మనుషులమైన మనం కూడా వాగ్దానాలు చేస్తాం కదా. ఎంతోమంది మరి అలాగే వైవాహిక జీవితాల్లో చూస్తే భర్తకు భార్య ఎన్నో ప్రామిసెస్ చేసుకుంటూ ఉంటారు, వాగ్దానాలు చేసుకుంటారు. అలాగే కొంతమంది స్నేహితులు వారి స్నేహితులకు వాగ్దానాలు చేస్తారు. కొంతమంది తన రక్త సంబంధులకు వాగ్దానాలు చేస్తారు. అలాగే మన జీవితాల్లో కూడా మనం కూడా కొంతమంది వ్యక్తులకు వాగ్దానాలు చేస్తాం. నీకు ఏ సమయం వచ్చినా, నీకు ఏ ఆపద వచ్చినా నాకు కాల్ చేయి, నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు సహాయం చేస్తా, మరి నీకు అండగా నేను నిలబడతా. అనేక రకాల ప్రామిసెస్ మనం చేస్తూ ఉంటాం మన జీవితాల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ వాగ్దానాలు మనం చేస్తాం. కానీ మనిషి వాగ్దానాలు ఎటువంటివంటే, ఇప్పుడు ఉండి కొద్దిసేపటికి ఆ వాగ్దానాలు ఉండవు. ఇప్పుడుకున్న మనస్సు కొద్ది క్షణాలకి ఆ మాట ఉండదు. చూడండి, వైవాహిక జీవితాల్లో మనం చూస్తున్నాం, భార్య భర్త చేసుకుంటారు, ఒకరికొకరు వాగ్దానం చేసుకొని, ప్రమాణాలు చేసుకొని, నేను విడవనసలు కష్టాల్లో అయినా, ఇబ్బందిలోనైనా, కన్నీటి పరిస్థితిలోనైనా, రోగ సమస్యలోనైనా ఎప్పుడు కూడా నేను విడవను, నేను ఎడబాయను అని చెప్పి వాగ్దానాలు చేసి ఎంతోమంది ఈ రోజున వాగ్దానాలు మర్చిపోయి జీవిస్తున్నారు. ఈ రోజున వాగ్దానం చేసిన వారు ఒకరికొకరు భార్య భర్తలు నమ్మకంగా బ్రతకలేకపోతున్నారు, వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నారు. అంటే మనిషి యొక్క వాగ్దానాలు అటువంటివి అన్నమాట. మనం చేసే వాగ్దానాల్లో శక్తి ఉండదు. మనం చేసే వాగ్దానాలు ఏం చేస్తూ ఉంటామంటే మనం మర్చిపోతూ ఉంటాం. మనం చేసిన వాగ్దానాలు మనము నెరవేర్చలేని వారుగా మనం ఉంటూ ఉంటాం మానవులం. అంటే వాగ్దానాలు చేస్తామే కానీ దాన్ని నెరవేర్చే శక్తి మనకు ఉండదు. కానీ మన వాగ్దానాలు వంటివి కాదు దేవుని యొక్క వాగ్దానం. దేవుని వాగ్దానం, ఆయన ఏదైతే వాగ్దానం మనకిస్తారో ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు
నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు ఎటువంటి వారు? నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడుగా మనకున్నాడు. అందుకని ఆయన ఇచ్చే ప్రతి ప్రామిస్, ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానం అది నీ కొరకే అని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. అది దేవుని వాగ్దానం అని నీ హృదయంలోనికి నువ్వు రిసీవ్ చేసుకొని ఆ వాగ్దానాన్ని నమ్మి నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వ్యక్తివే అయితే దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. నిజమే, ఆయన వాగ్దానం చాలా శక్తివంతమైంది, చాలా ప్రభావం కలిగింది. మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తుంది దేవుని యొక్క వాగ్దానం. మరి దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రి కూడా దేవుడు మరి నీ పరిస్థితిని ఎరిగి దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఈ రోజున మీ అందరి జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీకున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రభుకు మాత్రమే తెలుసు. అలాగే లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, మీ జీవితాలను కూడా దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఆయన మీ స్థితిగతులను ఎరిగిన దేవుడు, మీ పరిస్థితులను ఎరిగిన దేవుడు, మీ కష్టాలను ఎరిగిన దేవుడు. ఆయన ఈరోజు మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చూద్దామండి, ఈ రాత్రి దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని మనకి ప్రభు అనుగ్రహిస్తున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. అతన్ని విడిపించి అతన్ని నేను గొప్ప చేసేదను. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఈ రాత్రి సమయంలో. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం చివరి భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అతన్ని నేను విడిపించి నేను అతనిని గొప్ప చేసేదను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది దేవుడే మాట్లాడుతున్న మాట. అది ఆయన అంటున్నారు, ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నారు. నీ పరిస్థితులను ఎరిగిన ప్రభువు, నీ స్థితిగతులను ఎరిగిన ప్రభువు ఈ రాత్రి నీతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను విడిపించేదను, నిన్ను నేను గొప్ప చేసేదనని ప్రభువు నీకు వాగ్దానం ఇస్తున్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన అంటున్నారు, ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నిన్ను నేను విడిపిస్తాను అని ప్రభు అంటున్నారు. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితం ఏ సమస్యల గుండా వెళ్తుందో, ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో మీరున్నారో, ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారో, ఈ రాత్రి ఒకవేళ అనారోగ్య పరిస్థితులు గుండా మీ యొక్క జీవితం మరి ఉందేమో, మీ కుటుంబం పరిస్థితులు ఈ రోజున ఏ రీతిగా ప్రతికూలమైపోయి ఉన్నాయో, ఒకవేళ ఏ బాధలో, ఏ వేదనలో, ఏ శోధనలో అల్లాడిపోతున్నారో, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సమస్యలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ వేదనలో ఉండి ఎవరు విడిపించబడలేని పరిస్థితిలో ఉన్నావేమో, ఎవరు ఏ మనుష్యుడు కూడా విడిపించలేని కష్టాల మధ్యలో నలిగిపోతున్నావేమో, ఏ మనుష్యుడు విడిపించలేని నిందల మధ్యలో మరి నలిగిపోతున్నావేమో, ఏ మనుష్యుడు విడిపించలేని ఆర్థికపరమైన ఒత్తిడి అనుభవిస్తున్నావేమో, ఏ మనుష్యుడు విడిపించలేని అప్పు బాధల్లో నలిగిపోతున్నావేమో, ఏ మనుష్యుడు విడిపించలేని అనారోగ్య పరిస్థితుల్లో మ్రగ్గిపోతున్నావేమో, ఈ పరిస్థితుల నుంచి నన్నెవరు విడిపిస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, మరి ఎంతకాలం ఈ పరిస్థితులు, ఈ కష్టాలు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో. మార్చి నెల వరకు అదే పరిస్థితి ఉంది కదా, మార్చి వరకు నా పరిస్థితి ఏమీ మారలేదు, మార్చి నెలంతా కూడా ఎన్నో కష్టాలు, కన్నీటి పరిస్థితులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, శోధన, వేదన, భయంకరమైన శ్రమలో నేను కొట్టుమిట్టాడాను. మరి ఈ యొక్క ఏప్రిల్ మాసం వచ్చింది, అయినా కూడా నా జీవితంలో సంతోషం లేదు, అయినా నా పరిస్థితులు ఏమాత్రం మార్పు లేదు, అయినా ఏమాత్రం నా కష్టాలు ఏమాత్రం తగ్గిపోలేదు. ఈ నెల కూడా నా జీవితం అలాగే ఉండిపోద్దేమో, నా బ్రతుకు అలాగే ముందుకు కొనసాగుద్దేమో, నా పరిస్థితులన్నీ కూడా అలాగే ఉంటాయి, ఈ రోగం పోదిక, ఇక ఈ బంధకాలు నేను లేక ఉండిపోవలేమో
ఎందుకనంటే మార్చి నెలలో ఏమన్నా మారుతుందేమో నా పరిస్థితి అనుకున్నాను. మార్చిలో ఏమాత్రం మారలేదు, నేను ఏమాత్రం విడిపించబడలేదు. కానీ ఈ నెలలో కూడా అంతే ఉంటుందేమో. ఇక ఈరోజు నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ నెలలో మాత్రం నా జీవితం మంచి దినాలు నేను చూస్తానా? ఈ పరిస్థితులు ఏమన్నా మారుతాయా? ఇక ఇదే నా పరిస్థితిగా, ఇక ఇలాగే ఉండిపోవాలేమో, ఈ బాధలు ఇలాగే ఉండిపోవాలేమో, ఈ కష్టాలు ఇలాగే ఉంటాయేమో, ఇక నా జీవితంలో ఇలాగే నేను అప్పుల్లో ఉండిపోవాలేమో, ఇలాగే నేను అనారోగ్య పరిస్థితుల్లో ఉండిపోవాలేమని బాధపడుతున్నావేమో, ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఎవరు విడిపించేవారు లేరే అని ఒక నిరాశతో ఉన్నావేమో, ఒకవేళ నిస్పృహలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో, ఒకవేళ కళ్ళ నిండా కన్నీళ్లు నింపుకొని ఇక నా జీవితం ఇలాగే ముగిసిపోతుంది, ఎందుకంటే నా తలరాత దేవుడు ఇలాగే రాశాడేమో, ఈ బాధలకి నేను భరించాలి అని దేవుడు నిర్ణయించాడేమో, ఈ పరిస్థితులు ఉండిపోవాలని నా తలరాతల దేవుడు రాశాడేమో, ఈ కష్టాల్లోనే ఇక నీ కడగండ్లలోనే నేను ఉండిపోవాలని నా దేవుడు అలా రాసేశాడు నా జీవితాన్నేమో అనే కళ్ళల్లో కన్నీళ్లు నింపుకొని ఒక్కడివే కుమిలిపోతున్నావేమో. ఈ రోగం ఇంతేలే, ఎందుకనంటే వైద్యుల చుట్టూ తిరిగి వేసారిపోయాను. ఈ రోగం పోతే ఇప్పటికే పోయేది, ఎన్నో మెడిసిన్స్ వాడానిక, ఇక పోదు, ఇక నా జీవితం ఇంతే, ఈ రోగంతో ఇక నేను చనిపోతానేమో, ఎవరు నన్ను విడిపిస్తారు? ఇక వైద్యుల వల్ల కాలేదు, ఇక వైద్యులు ఏమాత్రం కూడా నయం చేయలేకపోయారు. ఇది మరణకరమైన రోగం అంటున్నారు, మరణకరమైన వ్యాధి అంటున్నారు, కొన్ని రోజులే నువ్వు బ్రతుకుతావు అంటున్నారు, కొన్ని రోజులే నువ్వు జీవిస్తావని అంటున్నారు. ఇక అంతేనేమో నా జీవితం అని ఒకవేళ బాధపడుతున్నావేమో, ఒకవేళ నిందలతో అవమానాలతో ఉన్నావేమో, ఈరోజు నీ పరిస్థితి అంతా ప్రతికూలమైపోయింది కదా, ఈరోజు దీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినావు కదా, ఇంట్లో ఈ రోజున నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితి చూస్తే అతాకుతలమైపోయిన పరిస్థితి కదా, లేమి పరిస్థితి, కడుపు నిండా బిడ్డలకు భోజనం పెట్టుకోని పరిస్థితి, ఒక మంచి స్కూల్లో బిడ్డలను చదివించుకోలేని పరిస్థితులు, చాలిన జీతాలు, కొన్ని కుటుంబాల్లో నిరుద్యోగ సమస్య, కొన్ని కుటుంబాల్లో వ్యాపారం లాస్ అయిపోయిన పరిస్థితి, కొన్ని కుటుంబాల్లో చేతి పని లాస్ అయిపోయిన పరిస్థితి. ఈరోజున ప్రతి పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా అయిపోయినాయి. ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటున్నావు జీవితం ఇక చాలిస్తే చాలు, ఇంకా నా బ్రతుకును ఒక మంచి దినాన్ని నేను చూస్తానంటావా? ఈ పరిస్థితుల నుంచి నేను విడిపించబడతానంటావా? ఇక ఎందుకనంటే విడిపించే పరిస్థితులు నాకు ఎక్కడ కనబడట్లేదు, విడుదల పొందుకునే పరిస్థితి నాకు ఎక్కడ కానరావట్లేదు, ఎందుకనంటే ఎటు నుంచి సహాయం వచ్చే పరిస్థితి నాకు లేదు, విడిపించే వారెవరు నాకు కానరావట్లేదు. ఇక నా జీవితం ఇంతే అనే ఒక నిరాశలోకి వెళ్ళిపోయి, దిగుల్లోనికి వెళ్ళిపోయి, కృంగుదలలోకి వెళ్ళిపోయి, ఒకవేళ ఎందుకు బ్రతుకుంటే ఉపయోగం ఏంటి? బ్రతుకుండి నేను ఏం సాధిస్తున్నాను? బ్రతుకుండడం వల్ల నా పరిస్థితి ఏది మారింది? బ్రతుకుండడం వలన ఇక నేను జీవిస్తేమంత మాత్రాన నా పరిస్థితులు ఇక మారతాయా? ఇక ఇదే అప్పు కదా, రోజు నా బిడ్డల దీన పరిస్థితి నేను చూడలేకపోతున్నాను, నా వైపు వారు చూస్తున్నారు, వారి వైపు నేను చూస్తున్నాను, నా కుటుంబాన్ని పోషించుకోలేక నా బిడ్డల ఆకలి బాధల్లో అలమటిస్తూ ఉంటే చూడలేకపోతున్నాను, వారిని చూస్తుంటే బాధ వేదన కలుగుతుంది. ఇక నేను బ్రతుకుంటే ఉపయోగం ఏంటి? దినదినము అప్పులు ఒత్తిడి, అప్పు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. ఇక చనిపోతే పోలా అని అనుకుంటున్నామేమో. ఒకవేళ నీ పరిస్థితులు ఈ రోజున ప్రతికూలంగా మారిపోయినాయి, నీ పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయినాయి, నీ శరీరంలో వేదన, నీ శరీరంలో రోగం, నీ మనస్సులో వేదన, నీకున్న ప్రతికూలమైన పరిస్థితి అనుక్షణము నేను బాధిస్తూ ఉంది, అనేక నిందలు అవమానాలు నిన్ను వేధిస్తూ ఉన్నాయి. సంవత్సరాలు గతించిపోతున్నాయి వివాహమయ్యి, కానీ బిడ్డలు లేని పరిస్థితి, అనేక నిందలు. కట్టుకున్న భర్తే నిందిస్తున్నాడా, కట్టుకున్న భర్తే అవమానపరుస్తున్నాడా, నీ అత్త మామలే నేను ద్వేషిస్తున్నారు,
ఇక నీకు గర్భం పండదని అనుకుంటున్నారు. ఇక నువ్వు అలాగే నువ్వు కూడా అనుకుంటున్నావు, ఇక నాకు గర్భం రాదులే, ఇక నిందల్లోనే నేను బ్రతకాలేమో, ఇక అవమానంలోనే నేను జీవించాలేమో, నా పరిస్థితిగా మారదేమో, నా పరిస్థితి ఏమాత్రం కూడా ఈ యొక్క పరిస్థితి నుంచి నేను విడిపించబడలేనేమో అని ఒకవేళ నువ్వు బాధపడుతూ కృంగిపోయి ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నాన్న. హృదయ వేదనతో, భారమైన హృదయంతో, నలిగిపోయిన స్థితిలో, ప్రతికూలమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ, విడిపించేవారు కానరాక ఆ బంధకాలను నలిగిపోతూ, ఆ అప్పుల్లోనే కుమిలిపోతూ, ఆ అనారోగ్య పరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడుతూ, ఆ చాలని జీతాలతోనే నలిగిపోతూ, వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్న నీతో ప్రభు ఈరోజు ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరో నిన్ను విడిపించడానికి రాలేదేమో, కానీ ఆయన ప్రభు ఈరోజు నీతో సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ రాత్రి నీతో సూటిగా ఆయన మాట్లాడుతున్న మాట. ఆయన అంటున్నాడు, నిన్ను నేను విడిపించదనని అంటున్నాడు ప్రభు. ఆయన అంటున్నాడు, నీకే వాగ్దానం చేస్తున్నాడు. ఏ ప్రతికూలమైన పరిస్థితిలో కృంగిపోయి ఉన్నామో, ఎవరు విడిపించారా కల్లాడిపోతున్నామో, ఆర్థికమైన పోరాటంతో అల్లాడిపోతున్నామో నాన్న, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నిన్ను నేను విడిపించేదను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు అండి. ఆయన అంటున్నాడు, ఆయన ఎలాంటి దేవుడు అంటే నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడండి. ఆయన నువ్వు బంధకాల్లో బాధపడుతూ ఉంటే, రోగాలతో బాధపడుతూ ఉంటే, అప్పుల్లో నువ్వు కుమిలిపోతూ ఉంటే, అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఆర్థికమైన బంధకాలు నిన్ను అలముకొని ఉన్నప్పుడు, శోధన వేదన నిన్ను బంధించి ఉంచినప్పుడు, కష్టాల వలయంలో నువ్వు చిక్కుకొని ఉండిపోయినప్పుడు, అవమానాలు నిందలు నిన్ను కమ్ముకొని ఉండినప్పుడు, నీ దేవుడు అలాగే నిన్ను చూస్తూ సంతోషించే దేవుడు కాదండి. మనుషులైతే నీ బంధువే కావచ్చు, నీ స్నేహితుడే కావచ్చు, నీ రక్త సంబంధికుడే కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారే కావచ్చు, నువ్వు ఆ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, ఆ బంధకాలలో నువ్వు చిక్కబడి ఉన్నప్పుడు, ఆ కఠినమైన సమస్యల్లో నువ్వు కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఆ ఆర్థికపరమైన అప్పులు బంధకాలను కొంగిపోతున్నప్పుడు, వారు చూసి నవ్వుకుంటారు. వారు నిన్ను విడిపించపోగా అలాగే జరగాలే వారికి అనుకుంటారు. వాడి పని అయిపోయిందిరా అని సంతోషిస్తారు. ఆమె పని అయిపోయింది. మీ స్థితిగతులను చూసి నవ్వుకుంటారా? కానీ నీ దేవుడు అటువంటి వాడు కాదండి. మన దేవుడు అటువంటి వాడు కాదండి. బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, కఠినమైన శ్రమలు అనుభవిస్తున్న వేళ, విడిపించేవారు నీకు కానరాక తిరుగుతున్న వేళ, గమ్యమే కానరాకను తిరుగుతున్న వేళ, దిక్కుతోచని స్థితిలో ఉంటున్న వేళ, అప్పులు తీర్చలేక నలిగిపోతున్న వేళ, దేవుడు అంటున్నాడు, నిన్ను చూస్తున్న దేవుడు, నీ పరిస్థితిని చూస్తున్న దేవుడు, నిన్ను పట్టించుకునే దేవుడు ఈరోజు నీతో ఆయన మాట్లాడుతున్నాడా. ఆయన అంటున్నాడు, నిన్ను నేను విడిపిస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అండి. ఆయన మనల్ని విడిపించే దేవుడు అండి. మనల్ని విడిపించే దేవుడుగా మనకున్నాడా? అవును, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఫరో కాడి కింద మ్రగ్గిపోయారు. ఆ బంధకాల్లో నలిగిపోయిన పరిస్థితి అండి. వారు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అండి. ఫరో అనే ఒక శత్రు రాజు వారిని ఎంతగానో హింసించిన పరిస్థితి అండి. వారి మీద అధిక బరువులు మోపిన పరిస్థితి. ఎంతో బంధకాల్లో మ్రగ్గిపోయారండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదండి, 430 సంవత్సరాలు బంధకాల్లో బంధించబడి ఉన్నారండి. బంధకాల్లో బంధించబడి ఉండి ఒక శాపగ్రస్తమైన బంధకాల్లో వారు మ్రగ్గిపోతూ వచ్చారండి. శాపం వారిని వెంటాడుతూ వచ్చింది. ఆ శాప బంధకాల్లో వారు మ్రగ్గిపోతూ
కుమిలిపోతూ నలిగిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, 430 సంవత్సరాలు కఠిన శ్రమ అండి. వారి జీవితాల్లో సుఖ సంతోషం లేని పరిస్థితి అండి. ప్రతి క్షణము దుఃఖకరమైన పరిస్థితులండి. వారి జీవితాల్లో నెమ్మది లేని పరిస్థితి, మహారోధన, మహా కన్నీళ్ళు వారి జీవితాల్లో. దేవుని బిడ్డలారా, అరట మూలుగుతున్నారు. ఆ బాధను భరించలేక, ఆ ఒత్తిడిని తట్టుకోలేక, ఆ బంధకాల్లో మ్రగ్గిపోతూ, ఆ బంధకాల్లో నలిగిపోతూ దేవుని బిడ్డలారా మూలుగుతున్నారంట. దేవుని బిడ్డ, అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితుల్లో వారు మౌనంగా లేరు, కానీ దేవునికి వారు మొర్ర పెట్టారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారికి దేవునికి వారు మొర్ర పెట్టినప్పుడు ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఆ బంధకాలు మ్రగ్గిపోతూ, ఆ శాపగ్రస్తమైన కాడి కింద నలిగిపోతూ దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే, ఇదిగో వారికి బాధించబడ్డ నేను చూశాను, వారి కష్టపడి పెట్టబడ్డ నేను చూశాను, వారి బంధకాలు ఎలా మ్రగ్గిపోతున్నారో నేను చూశాను, ఆ యొక్క శాప కాడి క్రింద ఎలా నలిగిపోతున్నారో నేను చూశాను. దేవుడు అంటున్నాడు, నేను విడిపించడానికే నేను దిగి వచ్చాను. గట్టిగా చెప్పండి కూడా, దేవుని మహిమ. ఎంత గొప్ప దేవుడు అండి. మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు బంధకాల్లో మ్రగ్గిపోతున్నారు. 430 సంవత్సరాలు ఆ బంధకాల్లో ఉండిపోయారు. వాళ్ళు ఆ శాపగ్రస్తమైన బంధకాలు మ్రగ్గిపోతున్నారు. ఫరో కాడి కింద మ్రగ్గిపోతున్నారు. అందుకే వారిని విడిపించడానికి నేను దిగి వచ్చానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. దిగి వచ్చిన దేవుడు, విడిపించడానికి వచ్చిన దేవుడు మౌనంగా లేడు, కానీ ఆయన కార్యం చేయడానికి కదిలి ఉన్న దేవుడు. హల్లెలూయా. ఏదో మాట చెప్పి మోషేతో వెళ్ళిపోలేదాయన, వాగ్దానం చేసి మర్చిపోలేదాయన. ఆ రోజున అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించడానికి దిగి వచ్చిన దేవుడు 430 సంవత్సరాలు చెరలో బాధపడుతున్నారు. వారు బంధకాల్లో బంధించబడి ఉన్నారు. వారు శాపగ్రస్తమైన బంధకాల్లో మగ్గిపోతున్నారు. వారు ఫరో కాడి కింద నలిగిపోతున్నారు. వారు దేవాది దేవుడు వారి మూల్గులు విని, దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు వారిని విడిపించి ఉన్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన ఏ రీతిగా విడిపిస్తానని చెప్పాడో ఆ రీతిగానే వారిని విడిపించి ఉన్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచు. ఏ పరిస్థితి నుంచి వారిని విడిపించాడు అని అంటే, వారుకున్న బంధకాలు అనబడే ఆ పరిస్థితి నుంచి, శాపగ్రస్తమైన బంధకాల నుంచి వారికి విడుదల కలిగింది. వారికి ఫరో కాడి కింద శత్రు బంధకాల నుంచి వారికి విడుదల కలిగింది. మరణకరమైన పరిస్థితుల నుంచి వారికి విడుదల కలిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడు. ఆయన మన పరిస్థితుల్లో ఆయన చూచుచున్న దేవుడు అండి. హల్లెలూయా. ఆయన మన శ్రమ చూస్తున్నాడు, మన కష్టాన్ని చూస్తున్నాడు, మనం పడుతున్న ఇబ్బందిని చూస్తున్నాడు, మనం కారుస్తున్న కన్నీరు చూస్తున్నాడు. నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నావో ఆయన చూస్తున్నాడండి. ఈరోజు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా, ఈ రాత్రి సమయంలో దేవుడు ఎంతో మాట్లాడుతున్నాడు. నిన్ను నేను విడిపిస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆయన మన దేవుడు ఎవరంటే బంధకాల్లోనే ఉంచే దేవుడు కాదు. ఆయన ఆ బంధకాల్లో ఉన్న మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. బంధకాలు మనల్ని ఏమీ చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బంధకాలు నిన్నేమీ చేయలేవని ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ బంధకాల మధ్యలో మ్రగ్గిపోతూ, నిరాశ నిస్పృహల మధ్యలో కృంగిపోతూ, నా జీవితం ఇలాగే ఉంటుందేమో, నా బ్రతుకు ఇలాగే ఉంటుందేమో, నా జీవితం ఇక్కడితో ముగిసిపోతేమో అనుకుంటే, నీతో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో
ఈ వాగ్దాన కూడికలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అదే బంధకాల్లో ఉంచను, అదే పరిస్థితుల్లో ఉంచను, నిన్ను నేను విడిపిస్తాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున ఫరో బంధకాల్లో వారు ఉండిపోయినట్లుగా, ఆ రోజున శత్రు బంధకాల్లో వారు ఉండినట్లుగా, ఈ రోజు నీ పరిస్థితి కూడా అనారోగ్యం అనే బంధకాలు ఉన్నాయేమో, ఈ రోజున అప్పులనే బంధకాల్లో కాడి కింద మగ్గిపోతున్నావేమో, ఈ రోజున వేదనలు శోధన మధ్యలో బంధకాల్లో బంధించబడి ఉన్నావేమో, ఈ రోజున నీ పరిస్థితి అంతా ప్రతికూలమైపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఏ బంధకాలను బంధించబడి ఉన్నా ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, అన్నిటిలోంచి నిన్ను నేను విడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాలు ఈ రోజున ఒక శాపగ్రస్తమైన బంధకాల్లో మ్రగ్గిపోతున్నారండి. కుటుంబము ఈ రోజున ఒక శాపం ఏలుబడి చేస్తుంది కొన్ని కుటుంబాలను. ఆ కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి, ఆ కుటుంబాల్లో ఈ రోజున సంతోషం లేని పరిస్థితి, ఒకరికి బాగుంటే ఒకరికి బాగోని పరిస్థితి. ఈ రోజున ఒక శాపం వారిని వెంటాడుతూ వస్తుంది. వారు శాపం అనే బంధకాల్లో మ్రగ్గిపోతూ వస్తున్నారు కొన్ని కుటుంబాలు. ఈ రోజున ఒకవేళ ఈ రాత్రి సమయంలో నీ కుటుంబం కూడా అటువంటి బంధకాల్లో ఉందేమో, ఈ రోజున అటువంటి శాపగ్రస్తమైన బంధకాల్లో నీ కుటుంబం బంధించబడి ఉందేమో. ఆ బంధకాల్లో మ్రగ్గిపోతూ ఈ రోజున మనశ్శాంతి లేక, సంతోషం లేక, విడిపించేవారు కానరాక ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ ప్రతిరోజు కన్నీరు కారుస్తున్నావేమో, ప్రతిరోజు దుఃఖపడుతున్నావేమో, ప్రతిరోజు నువ్వు కూడా మూలుగుతున్నావేమో. ఈ శాపగ్రస్తమైన జీవితాన్ని నుంచి విడిపించేవారు ఎవరు? ఈ శాపగ్రస్తమైన ఈ యొక్క పరిస్థితుల నుంచి విడిపించేవారు ఎవరు? నన్ను ఎవరు విడిపిస్తారా, నా కుటుంబాన్ని ఎవరు విడిపిస్తారని ఎదురు చూస్తున్నావేమో. ఒకవేళ ఎదురు చూసి ఈ రోజున నీ యొక్క పరిస్థితుల్లో ఎవరు విడిపించేవారు కానరాక కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఆ శాపగ్రస్తమైన కాడి క్రింద నుంచి దేవుడు నిన్ను విడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నీ కుటుంబాన్ని విడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న శాప కాడి ఈ రాత్రితో విరిగిపోబోతుంది. ఆ శాప కాడి నుంచి కింద నుంచి నీ కుటుంబాన్ని దేవుడు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ కొన్ని సంవత్సరాలుగా శాపాన్ని అనుభవిస్తుందేమో నీ కుటుంబం, ఒకవేళ తరతరాలుగా శాపాన్ని అనుభవిస్తుందేమో నీ కుటుంబం. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఈ యొక్క వాగ్దాన కూడికలో ఏప్రిల్ మాసంలో గుర్తుపెట్టుకో, నీతోనే నీ కుటుంబంతోనే ప్రభు మాట్లాడుతున్నారు. ఆ శాపగ్రస్తమైన ఆ కాడి క్రింద నుంచి నీ కుటుంబాన్ని నేను విడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ పరిస్థితులను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమేనండి, కొన్ని కుటుంబాల్లో ఈ రోజున భర్త త్రాగుడనే బంధకాల్లో మ్రగ్గిపోయి కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి. ప్రతిరోజు భార్యగా నువ్వు ఒకవేళ ప్రార్థిస్తున్నావేమో, నా భర్తను విడిపించు ప్రభువా, అయ్యా నా భర్త త్రాగుడనే బంధకాల్లో మ్రగ్గిపోతున్నారయ్యా, మారు మనసు లేదు, రక్షణ లేదు ప్రభువా, అయ్యా నాయన భయంకరమైన శోధన అయ్యా నా కుటుంబంలో, నా భర్త త్రాగొచ్చి కుటుంబాన్ని అంతా ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, అయ్యా ఎన్నాళ్ళయ్యా ఈ పరిస్థితులు అనుకుని బాధపడుతున్నావేమో, ఎంతకాలం అయ్యా నా భర్త మారకుండా ఉండేది, ఎంతకాలం ఈ త్రాగుడు ఈ బంధకాల్లో నలిగిపోవాలి నా భర్త అని ఒకవేళ బాధపడుతున్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఆ త్రాగుడనే బంధకాల్లో మ్రగ్గిపోయిన నీ భర్తనే కావచ్చు, త్రాగుడుకు బానిసైన నీ బిడ్డలనే కావచ్చు, ఒకవేళ మత్తు పదార్థాలకు బానిసలైపోయిన నీ బిడ్డలనే కావచ్చు, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ నెలలో దేవుడు విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి చెబుతున్నాడు ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరివైనా కావచ్చు నాన్న, ఏ బంధకాల్లో నీ కుటుంబం మ్రగ్గిపోతుందో, నీ భర్త ఎటువంటి బంధకాల్లో మ్రగ్గిపోతున్నాడో, త్రాగుడు, వ్యభిచారం, లోక సంబంధమైన క్రియలు, అలాగే నీ బిడ్డలు ఈ రోజున భయంకరమైన త్రాగుడుకు బానిసలైపోయి ఆ బిడ్డలను చూసి రోజు ఏడుస్తూ ఒక తల్లిగా నీ గుండె తల్లడిల్లిపోతుందేమో. ఎన్నో మాటలు మాట్లాడుతున్నావు, విడిపించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నావు,
ఆ పరిస్థితుల్లోంచి నీ బిడ్డలు బయటకు తీసుకురావాలనుకుంటున్నావు. ఆ త్రాగుడనే బంధకాల నుంచి నీ భర్తను బయటకు తీసుకురావాలని ఆశపడుతున్నావు. ఎన్నో మంచి మంచి మాటలు చెబుతున్నావు, కానీ విడిపించడం నీ వల్ల కావట్లేదు కదా. నా భర్త ఇక మారడేమో, నా భర్త ఈ త్రాగి ఇలాగే చనిపోతాడేమో, ఇక నా కుటుంబ పరిస్థితులు ఇక మారవేమో, నా బిడ్డల జీవితం ఇలా పాడైపోయింది, త్రాగుడు అడిక్ట్ అయిపోయారు, కొత్త పదార్థాలకు అడిక్ట్ అయిపోయారు, ఇక నా బిడ్డలు ఎవరు విడిపిస్తారని బాధపడుతున్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నాన్న. ఆయన అంటున్నాడు, నీ మాటలు వారిని విడిపించలేకపోయినాయేమో, కానీ ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, ఇదిగో నేను వారిని విడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏ భార్య కన్నీరు గారుస్తుందో తన భర్త కోసం, ఏ యొక్క తల్లిదండ్రులు తన బిడ్డల కోసం కన్నీరు గారుస్తున్నారో విడుదల కొరకు, ఈ రాత్రి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. మీ కుటుంబాలను విడిపిస్తానని, మీ బిడ్డలను విడిపిస్తానని, నీ భర్తను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలమయ్యా ఈ పోరాటం, ఎంతకాలమయ్యా ఈ పరిస్థితులు అని వేదనతో కృంగిపోయిన నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబానికి విడుదల దొరకబోతుంది, నీ భర్తకు విడుదల దొరకబోతుంది, నీ బిడ్డలకు విడుదల దొరకబోతుంది. నువ్వు నమ్ము, ఈ వాగ్దానం నీ కోసమే. నువ్వు రిసీవ్ చేసుకో. అయ్యా, ఈ మాట నేను రిసీవ్ చేసుకున్నానని చెప్పు. అయ్యా, నా పరిస్థితిని విడిపించబోతున్నందుకు వందనాలని చెప్పు. నా భర్తను విడిపించబోతున్నందుకు నీకే స్తోత్రం అని చెప్పు. నా బిడ్డలను విడిపించబోతున్నందుకు నీకే స్తోత్రం అని చెప్పు. ఈ రాత్రి నీ పరిస్థితులు మారబోతున్నాయి. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను విడిపిస్తానని, నీ బిడ్డలను విడిపిస్తానని. నీ భార్య ఏ బంధకాల్లో ఉందో, ఒకవేళ లోక సంబంధమైన బంధకాల్లో మ్రగ్గిపోతుందేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భార్యను కూడా విడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అలాగే మీకున్న ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అలాగే మీకున్న అప్పు బాధల నుంచి మీకు విడుదల ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. లక్ష అయిపోయింది అయ్యా. అయ్యా, ఈ అప్పు నుంచి మేము బయటకు రాలేకపోతున్నాం. రోజు అప్పుల్లో వారు వచ్చి వేధిస్తున్నారు, బాధిస్తున్నారు. అయ్యా, నాకు విడుదల దయచేయమని రోజు అడుగుతున్న వారు మీరు ఎవరైనా ఉంటే, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నేను విడిపిస్తానంటున్నాడు దేవాది దేవుడు. మీ అప్పులు కాడి రాత్రి విరిగిపోబోతుంది. ఆ అప్పులు కాడి విరిగిపోబోతుంది ఈ రాత్రి. దేవాది దేవుడు మీకు విడుదల ప్రకటిస్తున్నాడు. మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, రోగమైన బంధకాల్లో మ్రగిపోతున్న ప్రతి ఒక్కరికి దేవుడు విడుదల ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భార్య రోగంతో బాధపడుతుందా? నీ భర్త రోగంతో మంచం మీద పడి ఉన్నాడా? ఒకవేళ నీ బిడ్డలు రోగాలతో బాధింపబడుతున్నారా? ఆ రోగ బంధకాల్లో మ్రగ్గిపోతూ, అయ్యా మా కుటుంబల పరిస్థితులు ఏంటి నాయన ఇలా అయిపోయినాయని ఒకవేళ బాధపడుతున్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడిపించేదనని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ భర్తన రోగ బంధకాల నుంచి విడిపించబోతున్నాడు. నీ బిడ్డల రోగ బంధకాల నుంచి విడిపించబోతున్నాడు. నీ భార్య రోగ బంధకాల నుంచి విడిపించబోతున్నాడు. నీ తల్లిదండ్రుల రోగ బంధకాల నుంచి విడిపించబోతున్నాడు. నీ దేవుడు శక్తిమంతుడండి, గొప్ప దేవుడండి. ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, భయంకరమైన శోధన, భయంకరమైన చెరసాల, భయంకరమైన కష్టాలు, భయంకరమైన కన్నీటి పరిస్థితులు, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా నేను విడిపిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. నాన్న, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకవేళ నీ భూములు ఈ రోజున వేరే వారి స్వాధీనంలో ఉన్నాయేమో, ఒకవేళ కోర్టుల చుట్టూ తిరిగి వేసారిపోతున్నావా? నీ స్థలం, నీ భూమి వేరే వారు ఆక్రమించుకున్నారేమో, ఒకవేళ కోర్టుల చుట్టూ తిరిగి వేసారిపోయి ఉన్నావేమో, లాయర్ల దగ్గరికి వెళ్ళావు కదా విడిపించబడాలని, వారు నీ దగ్గర ధనం తీసుకున్నారు, కానీ నీ భూమి ఈరోజు నీ చేతికి రాలేని పరిస్థితి, ఈ రోజున నీ భూమి నీ దగ్గరికి రాలేని పరిస్థితి కదా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారు నీ భూములు విడిపించలేకపోయారు, కానీ దేవుడు అంటున్నారు, నేను నీ భూములు విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు కంచంలో భోజనం పెట్టుకున్న ప్రతిరోజు అనుకుంటున్నావు, అయ్యా కడుపు నిండా నా బిడ్డలకు భోజనం పెట్టుకోలేకపోతున్నాను,
చాలని జీతం అయ్యా. అయ్యా, నా భర్తేమో రోగిష్టిగా మంచాల మీద పడి ఉన్నాడు. అయ్యా, నేను ఒక్కదాన్ని పడే కష్టం సరిపోవట్లేదు. నా బిడ్డలకు కడుపు నిండా భోజనం పెట్టుకోలేకపోతున్నాను. నా బిడ్డలకు సరైన వస్త్రం కొనిపించలేకపోతున్నాను. నా బిడ్డలకు ఒక మంచి చదివించలేకపోతున్నాను. నా బిడ్డలకు ఒక దారిని చేయలేకపోతున్నాను. ఎన్నాళ్ళయ్యా ఈ పరిస్థితులని ఒక స్త్రీగా కుమిలిపోతున్నామేమో. ఒకవేళ భర్తను కోల్పోయిన పరిస్థితిలో, చిన్న వయసులోనే భర్త చనిపోవడాన్ని బట్టి ఈ రోజున ఒంటరిగా నువ్వు కష్టపడలేక ఈ రోజు నీ శరీరం అంతా అనారోగ్యం పాలైపోయిన పరిస్థితి ఏమో. ఈ రోజు నీ బిడ్డలకు కడుపు నిండా భోజనం పెట్టుకోలేకపోతున్నామేమో. ఈరోజు ఈ రాత్రి సమయంలో ఒకవేళ వేదనతో బాధతో కృంగిపోయిన స్థితిలో ఉన్నామేమో. ఎన్నాళ్ళయ్యా ఈ పరిస్థితులు అనుకుని బాధపడుతున్నావా? ఎన్ని రోజులు ఈ స్థితిలో ఉండాలి? దీన స్థితి ఏంటయ్యా? ఎప్పుడూ ఒకరి వైపు చేయి చాచే పరిస్థితి నా ప్రభువా, ఎప్పుడూ ఒకరి వైపు చూచే పరిస్థితి నా ప్రభువా. ఎంతకాలం ఈ దరిద్రత అనుకుంటున్నామేమో, ఎంతకాలం అయ్యా దీన పరిస్థితి అనుకుంటున్నామేమో. అయ్యా, ఏంటి నాయన పరిస్థితి ఇలా మారిపోయింది? ఏంటయ్యా ఈ ప్రతికూలమైన పరిస్థితులు అనుకుంటున్నామేమో. ఎన్నాళ్ళయ్యా ఈ కష్టాలు, ఈ కన్నీటి పరిస్థితులు అనుకుంటున్నామేమో. దేవుని బిడ్డ, ఈ రోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు పడ్డావు కష్టం, ఇన్ని రోజులు వేదనలో ఉన్న మలగిపోయావు, ఇన్ని రోజులు శోధన అనుభవిస్తూ వచ్చావు. అదిగో నీ కష్టాన్ని చూసిన దేవుడు, నీ కన్నీళ్ళు చూసిన దేవుడు, నువ్వు బంధకాల్లో కొట్టుమిట్టాడుతూ చూసిన ప్రభువు, ఆర్థికపరమైన బంధకాల్లో మగ్గిపోతూ చూసిన ప్రభు, ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. నాన్న, నిన్ను నేను విడిపిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. ఆయన ప్రతికూలమైన ప్రతి పరిస్థితి నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. ఆయన నీ ఒంటరితనం నుంచి, నీకు పాప బాధల నుంచి నేను విడిపించబోతున్నాడు. శాపగ్రస్తమైన నీ జీవితాన్ని విడిపించబోతున్నాడు దేవుడు. ఈ రోజున నీ ప్రతి ఒక్క దీన పరిస్థితి నుంచి నీకు విడిపించబోతున్నాడు. నీ దరిద్ర పరిస్థితిని, ఆ దరిద్రత అనేది కొట్టివేస్తున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను విడిపించడానికే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపిస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, నాకంటే అందరి స్థితి గొప్పగా ఉంది. నా అన్నల జీవితం పైకి ఉన్నారు, వాళ్ళు గొప్ప స్థితిలో వారు ఉన్నారు. నా పరిస్థితి చూస్తే ఈ రోజున ప్రతికూలమైపోయింది. చాలని జీతము, ఈ రోజున దీన పరిస్థితి నాది అని బాధపడుతున్నావు. మా అక్క వాళ్ళు చూస్తే పరిస్థితి చాలా బాగుంది. నా ఇరుగు పొరుగు వారు గొప్పగా ఉన్నారు, వారందరూ కూడా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? ఏంటి నా దీన పరిస్థితి? ఎందుకో ఈ బంధకాల్లో నేను మ్రగ్గిపోతున్నానని బాధపడుతాను. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నేను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఎవరైతే కృంగిపోతున్నారో ఈ రోజున, ఈ ఏప్రిల్ మాసం కూడా ఇలాగే ఉంటుందేమో. ఇదే దీన పరిస్థితి ఏమో, ఇదే నిరుద్యోగ సమస్య ఏమో, ఇదే నిందలేమో, ఇవే అవమానాలేమో, ఇవే అవహేళనలేమో. నా భర్త ఇదే త్రాగుడేమో ఇక జీవితం. నా దేవుడు ఇలాగే రాశాడేమో తలరాత. ఈ త్రాగుబోతు భర్తతోనే నా జీవితం అంతా ముగిసిపోవాలేమో. ఒకవైపు మాట వినని పిల్లలు, నా బిడ్డలు కూడా త్రాగుడికి, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు. నా పరిస్థితులు ఇలాగే ఉంటాయేమో అని ఒకవేళ బాధపడుతున్నావేమో. ఒకవేళ నీ భార్య కూడా అనేక రకాల బంధకాల్లో బంధించబడి ఉంది. ఇక నా భార్య పరిస్థితి భయంకరంగా మారిపోయింది, ఇంకెవరు విడిపిస్తారని బాధపడుతున్నావేమో. రోగాల బంధకాలు మ్రగ్గిపోతున్నారేమో నీ కుటుంబం అంతా. ఈ రోజున ఒక శాపం నీ మీద ఏర్పాటు చేస్తుందేమో. ఎన్నాళ్ళయ్యా ఈ పరిస్థితులను కృంగిపోతున్నా నీతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నేను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు మారుస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు.
ఎంతకాలమయ్యా ఈ కట్టుకున్న భర్తతో మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి ఇదే బాధ, శోధన. నన్ను పట్టించుకోడు, నా బిడ్డలను చూడడు, నన్ను వదిలేసి వేరే స్త్రీ సాంగత్యంలో ఉంటున్నాడు. ఏంటయ్యా నా జీవితం అని మరగిపోతున్నావేమో, కుమిలిపోతున్నావేమో. ఈరోజు నీ గుండెలో ఉన్న బాధను ఎరిగిన దేవుడు, నీ కన్నీళ్ళు చూస్తున్న దేవుడు, నీ పరిస్థితులు చూస్తున్న దేవుడు, నీ భర్త నిన్ను పట్టించుకోకపోయినా కన్నీళ్లతో దేవునికి మొర్ర పెట్టుకుంటున్నావు. దేవా నా పరిస్థితి చూడని అంటున్నావు. ఈరోజు నీ బిడ్డల పరిస్థితి ప్రతికూలంగా మారిపోయింది. నీ భర్త నిన్ను పట్టించుకోకపోవడాన్ని బట్టి, ఈరోజు నీ భర్త లోక బంధకాలం మ్రగ్గిపోవడాన్ని బట్టి, వ్యభిచారం అనే బంధకాలం మ్రగ్గిపోవడాన్ని బట్టి ఈరోజు నీ కుటుంబ పరిస్థితులన్నీ తారుమారైపోయినాయేమో. ఈ రోజున నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావేమో, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నావేమో, నెమ్మది లేకుండా ఉన్నావేమో. ఇలాగేనా ప్రభు, సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను, అయినా కూడా నా పరిస్థితి ఏమీ మారట్లేదు, వీటి నుంచి నేను విడిపించబడలేకపోతున్నాను అని ఒకవేళ బాధపడుతుంటే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో 430 సంవత్సరాలు ఫరో కాడి కింద బంధకాలం మ్రగ్గిపోయిన ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన దేవుడు ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కూడా విడిపిస్తానంటున్నాడు. ప్రతిరోజు అడుగుతున్నావు కదా, ఎంతకాలం ఒకరి వైపు చేయి చాచాలి, ఎంతకాలం ఒకరి కింద బ్రతకాలి, నాకు విడుదల కావాలయ్యా, నాకు విడుదల కావాలి అని అడుగుతున్నావు కదా. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను విడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. అవునండి, శ్రమలో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, కన్నీటి పరిస్థితుల్లో, నిందల్లో, అవమానాల్లో, దరిద్రతలో, దీనస్థితిలో, లేమి పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో మన దేవుడు ఉంచడండి. మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడండి ఆయన, మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడండి ఆయన. చూడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యోసేపు అనేక సంవత్సరాలు ఎన్నో కష్టాలు గుండా తన జీవితం కొనసాగింది. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్ళింది యోసేపు జీవితం. కానీ యోసేపు జీవితాన్ని అలాగే కష్టాల మధ్యలోనే ఉంచలేదు, కన్నీటి పరిస్థితుల్లోనే ఉంచలేదు, ఆ కడగండ్ల పరిస్థితుల్లోనే ఉంచలేదు, ఆ నిందలు అవమానాలనే ఉంచలేదు. దేవుడు యోసేపును విడిపించాడండి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. అవును, అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడండి. యోసేపును కష్టాల నుంచి విడిపించిన దేవుడు, ఆ నిందల నుంచి, అవమానాల నుంచి విడిపించిన దేవుడు ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ నిందల నుంచి నేను విడిపిస్తాను అంటున్నాడు, నీ శోధల నుంచి నేను విడిపిస్తాను అంటున్నాడు, నీ బంధకాల నుంచి నేను విడిపిస్తాను అంటున్నాడు, నీ కన్నీటి పరిస్థితి నుంచి విడిపిస్తాను అంటున్నాడు. ఎవరి చేతిలో నీ కుటుంబం బంధించబడి ఉందో వారి బంధకాల నుంచి విడిపిస్తానంటున్నాడు. నీకు స్వేచ్ఛనిస్తానంటున్నాడు దేవాది దేవుడు, నీకు స్వేచ్ఛనిస్తానంటున్నాడు దేవాది దేవుడు. ఎవరి క్రింద నువ్వు బ్రతకవలసిన అవసరం లేదు, ఎవరి చేతుల్లో నేను మ్రగ్గిపోవలసిన అవసరం లేదు, ఎవరి యొక్క మరి ఆధీనంలో ఉండవలసిన అవసరం లేదు. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్ను నేను విడిపిస్తానని ప్రభువు అంటున్నాడు. ఈ రోజున ఒకవేళ పాపానికి అడిక్ట్ అయి ఉన్నావా, ఆ బంధకాల నుంచి బయటికి రావాలని ఆశపడుతున్నావు, కానీ ఒకవేళ బయటికి రాలేక, విడిపించేవారు లేక బాధపడుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ పాపం అనే బంధకాల నుంచి నేను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆయన విడిపిస్తానంటున్నాడు దేవాది దేవుడు. అలాగే రెండవదిగా అంటున్నాడు ఆయన గొప్ప చేస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు చూడండి, విడిపించి అక్కడ ఆగిపోలేదు. నేను విడిపించేసాను లేపో ఇక అంటలేదు. దేవుడు ఏమంటున్నాడు, ఆ పరిస్థితులన్నీ, అంటే అంతకుముందు నీకు తారసపడిన ఆ పరిస్థితులన్నీ కనుమరుగు చేసి నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, నేను గొప్ప చేస్తానంటున్నాడు దేవుడు.
ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు! నీ దేవుడు అదే స్థితిలో ఉంచట్లేదు నిన్ను, అదే పరిస్థితిలో ఉంచట్లేదు నిన్ను. అదే నింద, అదే వేదన, అదే శోధన, అదే బాధ, అదే ఆర్థిక పోరాటం, అదే అపవాద, అదే అనారోగ్య సమస్య, అదే లోటు, అలాగే అదే నిరుద్యోగ సమస్య, అవేమీ ఉంచనన్నాడు దేవుడు. ఆ పరిస్థితులన్నీ కూడా వాటినన్నిటి నుంచి తప్పించి దేవుడు అంటే నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు. ఈ నెలలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క ప్రతికూలమైన పరిస్థితుల్లో ఏవైతే నిన్ను బంధించి నిన్ను ఎదగకుండా చేసినాయో, నేను వర్ధిల్లలేకుండా చేసినాయో, నీ జీవితంలో మేలు రాకుండా చేసినాయో, దేవుని బిడ్డలారా, ఆ బంధకాలు ఏవైతే నిన్ను వర్ధిల్లనీయకుండా నీ జీవితాన్ని బ్రేక్ చేస్తూ వచ్చినాయో, నీ జీవితంలో కన్నీళ్లకు కారణమైనయో ఆ బంధకాలు, ఒకవేళ ఆ బంధకాలు నీ జీవితానికి ఒక శాపగ్రాహిగా నేను మార్చి ఉన్నాయేమో, అవన్నిటిని కూడా దేవుడు విడిపించి దేవుడు అంటున్నాడు నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా! నీ దేవుడే మాట్లాడుతున్నాడు ఈ రోజున. నిన్ను గొప్ప చేసే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక మనిషికి నీ పరిస్థితి నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు గొప్ప చేయబడాలని ఆలోచన ఎవరికి రాదు. ఒకవేళ నీ యొక్క రక్త సంబంధికుడే అయి ఉంటే, ఆయన ఒకవేళ నువ్వు దీన పరిస్థితిలో, ఒకవేళ చాలని జీతాలతో, ఒకవేళ దరిద్రతను అనుభవిస్తున్న పరిస్థితిలో నువ్వు పైకి రావాలని ఎవరు ఆశపడరు. మీ అన్నయ్య కోరుకోడు, మీ తోబుట్టులే కోరుకోవట్లేదు. ఈ రోజున ఈ దినాల్లో నువ్వు ఎప్పుడు కూడా కింది స్థాయిలోనే ఉండాలి, వారి స్థాయి ఎక్కువగా ఉండాలి అని ఆలోచిస్తారు. మన తోబుట్టులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరైనా కోరుకునేది ఏంటంటే నువ్వెప్పుడు దిగువ స్థాయిలో ఉండాలి, వారు పై స్థాయిలో ఉండాలని వారు కోరుకుంటారు. కానీ మన దేవుడు చెప్తున్నాడు, నువ్వు దిగువ స్థాయిలోనే ఉండొద్దు, నిన్ను నేను గొప్ప చేస్తాను. హల్లెలూయా! హల్లెలూయా! నీ దేవునికి, మన దేవునికి ఏంటంటే మనం గొప్పవారం కావాలని, హల్లెలూయా, మనం గొప్ప స్థితిలోనికి వెళ్ళాలని, గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలని, గొప్ప దీవెన మనం అనుభవించాలని, గొప్ప సమృద్ధిని మనం అనుభవించాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది. హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, గుంటలో త్రోసివేయబడిన యోసేపు, ఒక బానిసగా బ్రతికిన యోసేపు, అందరి అవమానపరచబడిన యోసేపు జీవితం, అన్నల చేత తృణీకరించబడిన జీవితం, ఆ యోసేపును దేవుడు అదే స్థితిలో ఉంచలేదు, అదే శోధనలో ఉంచలేదు, అదే కష్టాల మధ్యలో ఉంచలేదు, అదే కన్నీటి పరిస్థితిలో ఉంచలేదు, అదే నిందల్లో ఉంచలేదు. వాటన్నిటి నుంచి విడిపించి యోసేపును గొప్ప చేసి ఉన్నాడు. గట్టిగా చెప్పండి, వాడు దేవుని వైపు వచ్చుదామా? హల్లెలూయా! హల్లెలూయా! యోసేపుని ఎక్కడ తీసుకెళ్ళాడంటే, బానిసగా వెళ్ళిన వాడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. గట్టిగా చెప్పండి కొడదామా? హల్లెలూయా! నీ దేవుడు, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు అంత పై స్థాయికి నువ్వు వెళ్ళాలనేదే దేవుని ఉద్దేశమైనది. హల్లెలూయా! హల్లెలూయా! అంత గొప్ప ఉన్నతమైన స్థానంలోకి నువ్వు వెళ్ళాలనేదే దేవుని ఉద్దేశమై ఉన్నది. ఈ బంధకాలలోనే, ఈ దరిద్రతలోనే, ఈ దీన పరిస్థితుల్లోనే, ఈ అప్పుల్లోనే, ఈ అనారోగ్య పరిస్థితుల్లోనే, ఈ నిందల్లోనే నువ్వు ఉండడానికి వీలు లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నిన్ను నేను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత గొప్ప చేస్తానంటే, వీడి బంధకాల్లోనే ఉన్నాడు, వీడి పని అయిపోయిందిరా, వీడి జీవితం అయిపోయిందిరా, వీరి కుటుంబ పరిస్థితులు అయిపోయినాయిరా, వీళ్ళు రోగంతోనే చనిపోతాడు, ఇక తన భర్త త్రాగుబోతుగానే ఉన్నాడు, ఇక అమ్మాయి జీవితం అయిపోయింది, అమ్మాయి లైఫ్ అయిపోయింది, క్లోజ్, ఇక వాళ్ళ భర్త తనను పట్టించుకోడు, ఇక ఏం కాదు, వాళ్ళ కుటుంబ పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, ఇక వాళ్ళ జీవితం ముగిసిపోయింది అని అనుకుని ఎవరైతే అనుకున్నారో వారి అందరి ఎదుటే దేవుడు నీ జీవితాన్ని గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అన్ని పరిస్థితుల నుంచి విడిపించి, ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నీ జీవితం ముగిసిపోయింది అనుకున్నారో, ఇక నీ బిడ్డల జీవితం క్లోజ్ అయిపోయింది అనుకున్నారో, ఇక నీ కుటుంబం బాగుపడదు అనుకున్నారో, ఇక నీ బిడ్డల జీవితం బాగుపడదు అనుకున్నారో, ఇక నువ్వు ఎప్పుడు చూసిన వాడి కిందే బ్రతకాలరా, వీరికి స్వతహాగా ఏం బ్రతకలేరు అనుకున్నారో, వారందరి ఎదుటే దేవుడు మిమ్మల్ని అందరినీ గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ తల రాత మారిపోబోతుంది.
ఈ రాత్రి నీ కన్నీళ్లు సమాప్తం కాబోతున్నాయి. ఈ రాత్రి నీ శ్రమ దినాలు ముగింపు రాలబోతుంది. ఈ రోజు నుంచి నీకున్న అప్పు బాధలన్నీ కూడా, బంధకాలన్నీ కూడా తెగిపోతున్నాయి. అన్నిటి నుంచి దేవుడు నీకు విడిపించి నేను ముందుకు తీసుకుని వెళ్ళబోతున్నాడు. నిన్ను ఆయన గొప్ప చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి వాగ్దానం ఈ రాత్రి ఇచ్చాడు. అయితే వాగ్దానానికి దేవుడు ఒక కండిషన్ పెడతారు. ఎవరిని ఈ రీతిగా గొప్పగా చేస్తానంటే దేవుడు అన్నాడు, ఆయనను ప్రేమించే వారికి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు హల్లెలూయా. అతన్ని ప్రేమించే వారిని దేవుడు అంట విడిపిస్తానని, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తానో వారిని గొప్ప చేస్తానని ఈ రాత్రి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో అంటున్నాడు. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఈ దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. నువ్వు దేవుణ్ణే ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. లోకాన్ని స్నేహించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఆయనని ప్రేమించి, ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటించి, ఆయనకి చిత్తానుసారంగా ఆయనను వెంబడిస్తూ, ఆయనకు లోబడి ఆయన కోసం నువ్వు బ్రతకగలిగితే దేవుడు ఈ రాత్రి నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు రాసి పెట్టుకో. ఈ రాత్రి నీ బైబిల్లో, నీ నోట్స్లో రాసుకో. ఏమనంటే నిన్ను నేను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. విడిపించడం మాత్రమే కాదు, నిన్ను నేను గొప్ప చేస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. గొప్ప చేయగలిగిన శక్తిమంతుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీ స్థితిగతులు మార్చే గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీకు ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడిపించి నిన్ను గొప్ప చేసే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీ నిరుద్యోగ సమస్య నుంచి విడిపించి నిన్ను మంచి గొప్ప స్థానంలోనికి తీసుకుని వెళ్ళే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడబోతున్నాయి. దేవుడు నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఈ రాత్రే నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. హల్లెలూయా. వారు మూలుగులకు బ్రేక్ పడింది. దేవుని బిడ్డలారా, 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు మూలుగులు, కన్నీరు, ఆ కన్నీటి పరిస్థితులన్నిటి కూడా బ్రేక్ వేసేసాడు దేవుడు. హల్లెలూయా. వాటిని ఆపివేసి వారిని విడిపించాడు దేవాది దేవుడు. దేవుని బిడ్డలారా, 430 సంవత్సరాల బాధ, వేదన, దుఃఖం, కన్నీరు, కష్టాలు, మరి నా యొక్క వేదన, శాపగ్రస్తమైన జీవితం అన్నీ కూడా తొలగిపోయి వాటి నుంచి విడుదల పొందుకొని వారందరూ కూడా సంతోషముతో వాగ్దాన దేశం చేరారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వైపు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను ఎవరైతే ప్రేమించేవారుగా ఉంటారో, ఎవరైతే దేవునికి లోబడేవారుగా ఉంటారో, మీరు అనుకోవచ్చు దేవుని ప్రేమించడం అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, దేవుని ఆజ్ఞకు ఎవరైతే లోబడతారో వారు దేవుణ్ణి ప్రేమించిన వారుగా ఉంటారు. హల్లెలూయా. దేవుడు ఏదైతే నీకు ఆజ్ఞలు ప్రకటించి ఉన్నారో ఆ యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చిత్తానుసారంగా మనం ఎవరైతే నడుస్తామో వారిని విడిపించడానికి దేవుడు కదలబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు కదా, ఆయన పాదాలు పట్టుకునే రోజు ప్రాధాన్యపడుతున్నావు కదా, ఆయన చెప్పిన మార్గంలో నేను నడుస్తున్నాను, నీతిగానే బ్రతుకుతున్నాను. ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ కన్నీటి పరిస్థితులు, ఎందుకు ఈ వేదన, ఎంతకాలం ఈ దరిద్రత, ఎంతకాలం ఈ శోధన, ఎంతకాలం ఈ అనారోగ్య పరిస్థితులని బాధపడిన నీతో ప్రభు అన్నాడు ఈ రాత్రి మాట్లాడిన మాట, నిన్ను నేను విడిపిస్తున్నాను బిడ్డ అంటున్నాడు. నిన్ను నేను గొప్ప చేస్తాను బిడ్డ అని అంటున్నాడు. ఈ రోజున్న పరిస్థితులు ఇక నీకు కనబడవు అంటున్నాడు ప్రభు. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న దరిద్రత నీకుండదు నీ కుటుంబంలో అంటున్నాడు ప్రభు. ఈ రోజు నీ నుంచి, ఈ రాత్రి నుంచి నీ మీద, కుటుంబం మీద శాపం ఏలుబడి చేయదంటున్నాడు ప్రభు. ఆ బంధకాలన్నిటి నుంచి నేను విడిపిస్తాను అంటున్నాడు. నీ భర్తకు రక్షణ రాబోతుంది, నీ బిడ్డలకు రక్షణ రాబోతుంది. నీ ప్రార్థన వ్యర్థం కాలేదు. ఈరోజు నీ కన్నీళ్లు వ్యర్థం కాలేదు. దేవుడు నీ ప్రార్థన విన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను విడిపించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కదా మనలందరినీ ఈ ప్రతికూలమైన పరిస్థితుల నుంచి, ఈ శాపగ్రస్తమైన బంధకాల నుంచి మనల్ని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి దేవాది దేవుడు మరి ఆయన 2024 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో యాగమయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన బంధకాల్లో ఉన్న మనలందరినీ, పాప బంధకాల్లో, శాప బంధకాల్లో, రోగ బంధకాల్లో, అనారోగ్య బంధకాల్లో, అప్పు బంధకాల్లో, ఈ బంధకాల్లో ఉన్న అందరినీ కూడా మనల్ని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నా కోసం కలువరి శిలువలో వేలాడి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజున
ఆ రోజున మరి శాపగ్రస్తమైన బంధకాల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆయన దిగి వచ్చి మోషే నాయకత్వంలో వారిని విడిపించాడు. కానీ మనకైతే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారే మన కోసం వచ్చి పాపంలో, శాపంలో, అంధకారంలో, అనారోగ్య పరిస్థితుల్లో, భయంకరమైన జీవితంలో అనుభవిస్తున్న మనలందరినీ విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడండి. అందుకే మనలో ఏది ఆశించకనే మనల్ని ఆయన ప్రేమించిన దేవుడు, ఆయన మనల్ని కోరుకున్న దేవుడు, మన కోసం ఆయన ఆ బంధకాల్లో ఉండడం మనం చూసి ఓర్చుకోలేక, తట్టుకోలేక ఆయన మన కోసం దిగి వచ్చాడు. పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. నీ కోసం నన్ను విడిపించడం కోసం ఆయన కలువరి శిలువలో యాగమయ్యాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అపవాది చేతిలో ఉన్న మనల్ని, ఆ రోజున ఫరో చేతిలో ఉన్న వారిని మరి ఆ రోజున దేవుడు విడిపించినట్లుగా మా అపవాది చేతిలో మ్రగ్గిపోతున్న మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనల్ని విడిపించున్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరణ బంధకాల నుంచి, పాప బంధకాల నుంచి నిన్ను విడిపించిన దేవుడు ఈ ప్రతికూలమైన పరిస్థితి నుంచి నేను విడిపించలేడా? నేను విడిపిస్తానని, నేను తప్పిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. విడిపించడమే మాత్రమే కాదు, ఆయన గొప్ప చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎందుకని గొప్ప చేస్తాడంటే మన కన్న తండ్రి గొప్పవాడు గనక. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మన కన్న తండ్రి గొప్పవాడు. ఆయన సృష్టికర్త, శ్రీమంతుడు, సర్వసమృద్ధి కలిగిన దేవుడు, సర్వ సంపదలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన మరి మన జీవితాల్లో గొప్పగా మనల్ని దీవించే దేవుడుగా ఉన్నాడు మన తండ్రి. అందుకని ఆయన గొప్పవాడు గనుక ఆయన పిల్లలమైన మనము ఆ బంధకాల్లోనే ఉండడానికి వీల్లేదని వాటిలన్నిటి నుంచి విడిపించి గొప్ప స్థానానికి మనం నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏప్రిల్ మాసంలో ఏం చేస్తున్నాడంటే నీకున్న దరిద్రత అంతా కొట్టివేయబడబోతుంది. నీ లేమి పరిస్థితులన్నీ తొలగిపోబోతున్నాయి. నీ కష్టాలన్నీ తొలగిపోబోతున్నాయి. నీ కన్నీటి పరిస్థితులు తొలగిపోబోతున్నాయి. శాపగ్రస్తమైన నీ జీవితం నుంచి విడుదల నీకు కలగబోతుంది. నీ బిడ్డలు సాతాను చెర నుంచి విడిపించబడబోతున్నారు. నీ భర్త త్రాగుడనే బంధకాల నుంచి విడిపించబడబోతున్నాడు. నీ భార్య పాపం అనే బంధకాల నుంచి విడిపించబడబోతున్నారు. ఈరోజు నీ ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల కలగజేయబోతున్నాడు. ఈ రాత్రి అన్నిటిలోంచి నీకు విడుదల కలుగుతుంది ఈ ఏప్రిల్ మాసంలో. అంత మాత్రమే కాదు, నీ కోసం నిన్ను గొప్ప చేయడానికి దేవుడు కదలబోతున్నాడు. నీ కుటుంబంలోకి కదలబోతున్నాడు. నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి, నీ వ్యాపారాలలోనికి, నీ ఉద్యోగాలలోనికి, మీ సమస్యలలోనికి ఆయన దిగి రాబోతున్నాడు. మీకు గొప్ప చేయబోతున్నాడు. ఆయన మీ జీవితాలు గొప్ప స్థితిలోనికి తీసుకుని వెళ్తున్నాడు. ఈ రోజు వరకు ఉన్న పరిస్థితులు ఏవైతే ప్రతికూలంగా ఉన్నాయో అవన్నీ కూడా తారుమారైపోబోతున్నాయి. దేవాది దేవుడు గొప్ప స్థితిలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఊహించినంత గొప్పగా దేవుడు చేస్తాడు మిమ్మల్ని. ఎవ్వరూ అనుకోని రీతిగా అంత స్థాయికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు దేవాది దేవుడు. మీ అన్నింటిలో కూడా మీ కుటుంబాల్లో మీరు సమృద్ధిని చూడబోతున్నారు. మీ వ్యాపారాల్లో సమృద్ధిని చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, నూతనమైన వ్యాపారం చేయడానికి మొదలు పెట్టే వారికి దేవుడు తోడుగా నడవబోతున్నాడు. ఈ నెలలో నూతనమైన బ్లెస్సింగ్స్ మీకు చూడబోతున్నారు. ఆరోగ్యపరంగా, మరి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, అలాగే సేవా రీత్యా, అలాగే ఆత్మీయ రీత్యా, అన్ని రీతిలా దేవాది దేవుడు గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. మీ కుటుంబాల్లో మిమ్మల్ని వేధిస్తున్న సాతాను క్రియలన్నిటి నుంచి కూడా మీకు విడుదల ప్రకటిస్తున్నాడు దేవుడు. ఏ దురాత్మ చేతబడి మాంత్రిక శక్తుల్లో మీ కుటుంబం బంధించబడిందో ఆ కుటుంబానికి విడుదల ప్రకటిస్తున్నాడు ఈ రాత్రి దేవాది దేవుడు. ఆ దురాత్మ ప్రభావం కాలిపోబోతుంది ఈ రాత్రి. ఆ చేతబడి ప్రభావం కాలిపోబోతుంది ఈ రాత్రి. మీ బిడ్డల మీద ప్రయోగించబడిన చేతబడి ప్రభావం, మీ భర్త మీద ప్రయోగించబడిన చేతబడి ప్రభావం, మీ భార్య మీద ప్రయోగించబడిన చేతబడి ప్రభావం, మీ కుటుంబాల్లో, మీ ఉద్యోగాల్లో ప్రయోగించబడిన చేతబడి ప్రభావం ఈ రాత్రి కాలిపోబోతుంది. ఈ రాత్రి వాటి నుంచి విడిపించడానికి దేవుడు దిగి రాబోతున్నాడు. మీ మధ్యకు దేవుడు కదలబోతున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, మహామహిమతో ఉన్న దేవుడు ఈ రాత్రి నీ దేవుడు నిన్ను విడిపించడానికి కదలబోతున్నాడు. ఈ రోజు ఆయనే జోక్యం చేసుకోబోతున్నాడు. మీ పరిస్థితుల్లోనికి ఆయనే జోక్యం చేసుకుంటున్నాడు. నిన్ను విడిపించడానికి మోతున్నాడు ఈ రాత్రి. ఏప్రిల్ మాసంలో కదులుతున్నాడు ఈ రాత్రి. నీ దగ్గరికి కదులుతున్నాడు ఈ రాత్రి. మీ కుటుంబంలో కదులుతున్నాడు ఈ రాత్రి. మీ జీవితంలో కదులుతున్నాడు ఈ రాత్రి. మీ
పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా తొలగిపోతున్నాయి. దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులన్నీ కూడా లయపరచబడిపోతున్నాయి. మీ కుటుంబాలకు విడుదల ప్రకటిస్తున్నాడు. మీ బిడ్డల జీవితానికి విడుదల ప్రకటిస్తున్నాడు. త్రాగుబోతుతనం చేయని మీ భర్త విడుదల పొందుకోబోతున్నారు. మీ యొక్క బిడ్డలు విడుదల పొందుకోబోతున్నారు. లోక సంబంధమైన క్రియల నుంచి నీ భార్య, నీ భర్త అందరూ విడుదల పొందుకోబోతున్నారు. దేవాది దేవుడు విడుదల ప్రకటిస్తున్నాడు. ఒకవేళ తండ్రి ఒకవేళ బంధకాల్లో ఉన్నా వారిని కూడా విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి సమయంలో ప్రభువా నా తండ్రి అయ్యా, కష్టాల మధ్యలో, కన్నీటి పరిస్థితుల్లో, శోధనలో, వేదనలో, రుగ్మతల్లో, బంధకాల్లో, దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్నాయన అయ్యా, బంధకాల్లో మ్రొక్కిపోతూ విడుదల లేక ప్రభువా, స్వస్థత రాక ప్రభువా, ఎవరు ఆ పరిస్థితుల నుంచి విడిపించారో తెలియక నాయన అయ్యా, బంధకాలలో మ్రొక్కిపోతూ నాయన ఆ పరిస్థితుల్లో కుమ్మలైపోతూ నాయన అయ్యా, మా జీవితం ఇంతే, మా బ్రతుకింతే, మా తల రాతిలాగా రాసేమో ఏసాయి అనుకుంటూ వారి పరిస్థితులు తలుచుకొని కృంగిపోతూ నాయన నలిగిపోతూ వేదనతో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని నేను ఉంచును, ఆ బంధకాల్లో నేను మిమ్మల్ని ఉంచును, మిమ్మల్ని నేను విడిపిస్తాను అని, మిమ్మల్ని నేను గొప్ప చేస్తాను అని ఈ రాత్రి వాగ్దాన పూర్వకంగా మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. అవునయ్యా, వారి మీద ఏలుబడి చేస్తున్న శాపం, వారు ఏలుబడి చేస్తున్న దురాత్మ ప్రభావం, వారి మీద ఏలుబడి చేసిన చేతబడి ప్రభావం వారి జీవితంలోనికి ఆశీర్వాదం రాకుండా, వారి జీవితంలోకి ఆశీర్వాదాన్ని అనుభవించకుండా, వారి బిడ్డల జీవితంలోకి వివాహాలు కాకుండా అయ్యా ప్రభువా, దీన పరిస్థితులు, దరిద్ర పరిస్థితుల్లోనే వారిని ఉంచుతూ ఆ బంధకాలు మ్రగ్గిపోతూ కుమిలిపోతూ ఉన్నారు నీ బిడ్డలయ్యా. యేసయ్యా నాయనా, ఈ రాత్రి ప్రతి వారిని చూసి ఉన్న దేవుడు, వారి కన్నీళ్లు చూసావు, వారి బాధను చూసావు, వారి మూలుగులు విన్నావు. ఆనాడు బంధకాల్లో బంధించబడి అయ్యా శాపగ్రస్తమైన బంధకాల్లో మ్రగ్గిపోతున్నా ఇశ్రాయేలు ప్రజల మూలుగులు విని అయ్యా వారిని విడిపించిన దేవుడు కదయ్యా. అదే దేవుడు ఈ రాత్రి కూడా మా మధ్య కదులుతూ మాతో మాట్లాడిన దేవుడు నీకు వందనాలయ్యా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన రీతిగా మిమ్మల్ని కూడా నేను విడిపిస్తానని మాట్లాడావు నాయన. అయ్యా, శ్రమలో, బాధలో, కష్టాల్లో ఉన్న యోసేపును విడిపించినట్లుగా నేను మిమ్మల్ని విడిపిస్తాను. యోసేపుని అలా గొప్ప చేశాను, మిమ్మల్ని కూడా నేను అలా గొప్ప చేస్తానని ఈరోజు వాగ్దానం ఇచ్చినందుకు వందనాలయ్యా. నీ మాటను మేము నమ్ముతున్నామయ్యా, నీ మాటను మేము రిసీవ్ చేసుకుంటున్నామయ్యా. ఎందుకంటే నీవు నమ్మదగిన దేవుడు అయ్యా. నీ మాట, నీ వాగ్దానం శ్రేష్టమైందయ్యా. నువ్వు వాగ్దానం చేస్తే మర్చిపోని దేవుడు అయ్యా. ఆ వాగ్దానం నెరవేర్చడానికి శక్తివంతుడుగా ఉన్నావు కదయ్యా. ఈ నెలలో నాయన మేము రిసీవ్ చేసుకున్న ఈ వాగ్దానాన్ని ప్రభువా, మా జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అందరూ కూడా నేను ప్రతికూలమైన పరిస్థితుల నుంచి విడిపించబడి, ప్రతి వారి పరిస్థితి మెరుగై గొప్ప చేయబడి, ప్రతి ఒక్కరిని సాక్షులుగా ఉండినట్లుగా నీ కృప దయచేయమని అడుగుతున్నాను. లైవ్ చూస్తున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించు. వారికున్న ప్రతికూలమైన ప్రతి పరిస్థితి నుంచి వారికి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక అయ్యా. వారి స్థితిగతులన్నీ మార్చబడునుగాక. ఈ మందిరంలో ఉన్న బిడ్డలందరూ ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితి నుంచి వారు విడిపించబడుతురుగాక అయ్యా. ప్రతి వారి స్థితిగతులు మార్చబడునుగాక. గొప్ప స్థితిలోనికి నీ బిడ్డలు నడిపించబడుతురుగాక. గొప్ప స్థానంలోకి నీ బిడ్డలు నడిపించబడుతురుగాక అయ్యా. గొప్ప మహిమతో వారు నింపుదువుగాక తండ్రి. ఈ నెల నాయన
ఆది నుండి అంతం వరకు ప్రతి ఒక్కరు నడిపించయ్యా. ఎన్నో అవసరతల్లో నిబిడలు ఉన్నారు అయ్యా. నైనా ప్రతి వారి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా అయ్యా నైనా తండ్రి, సేవా పరంగా నాయన, అలాగే నేను ఆత్మీయ పరంగా నాయన తండ్రి, చేతి పనుల్లో ప్రతి విషయాల్లో నీ హస్తం తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరికి సమృద్ధిని అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఈ యొక్క ప్రభు నాయన నెలలో అయ్యా ప్రతి ఒక్క ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా రాకపోకల్లో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి అయ్యా. నీ క్షేమ స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నానయ్యా. రోగాలతో, వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఈ నెలలో మా పరిచర్య పట్ల కూడా నీకున్న ప్రతి ఉద్దేశాన్ని నెరవేర్చండి నాయన. ఈ నెలలో జరిగించబడుతున్న ప్రతి ఆరాధన నీ నామానికి మహిమకరంగా జరిగించయ్యా. అయ్యా విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఎంతో ఘనముగా నీకు మహిమకరంగా జరిగించారు. అందుని బట్టి వందనాలయ్యా. 9వ తారీఖు జరగబోతున్న అయ్యా పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్ల జరగబోతుండగా అయ్యా నీ నామానికి మహిమకరంగా అయ్యా వేలాది మంది ఆత్మలకు నాయన ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నా. చాలా ధనం కావాల్సినది ఈ పరిచర్యకి, ప్రతి ఆర్థికపరమైన సమృద్ధిని నాయనా మరి అయ్యా మీరు రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. మా సంఘాన్ని దీవించు, సంఘ బిడ్డలను దీవించు అయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాల సమృద్ధిని దయచేసి మహిమ పొందుకొనమని ఇలా ఆది నుండి ఏప్రిల్ మాసం మొదటి దినం నుండి చివరి దినం వరకు నీ కృపాక్షేమాలతో ప్రతి ఒక్కరిని నడిపించి మహిమ పొందుకొనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ నెల ఆది నుండి అంతం వరకు ఆయన క్షేమాన్ని అనుగ్రహించి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 10 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, బస్టాండ్ సమీపాన. ఈ ఆరాధనలో దేవుని సేవకులమైన మేము అనగా ప్రవక్త పాల్పృథ్వీ మరియు సుజాత పృథ్వీ దేవుని వాక్యాన్ని అందించడానికి వస్తున్నారు కనుక ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని దేవుని యొక్క వాక్యం చేత తాకబడ్డారు. కుంటి వారు నడుస్తున్నారు. చీకటి శక్తులు, భయంకరమైనటువంటి దురాత్మల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు. మీరు కూడా రండి, అద్భుతాలు పొందుకోండి. ఏప్రిల్ 9 ఖమ్మం కృష్ణ ఫంక్షన్ హాల్.